ఘంటసాల లక్ష్మీదుర్గారావు అండి. మాది ఇక్కడ 6 ఎకరాలు ఒకటి, 4 ఎకరాలు ఒకటి, చేపల చెరువు 6 ఎకరాలు, రొయ్యల చెరువు 4 ఎకరాలు అండి. అది గుడిపాడు అండి, మాది గుడిపాడు గ్రామం, దెందులూరు నియోజకవర్గం, గుడిపాడు గ్రామం అండి మాది. అయితే 8 మాసాల నుంచి గవర్నమెంట్ వచ్చిన 8 మాసాల నుంచి కూడా మా చేపలు పట్టనివ్వకోకుండా చాలా హింస పెట్టి ఆ దారిలో మీకు అవకాశం లేదని చెప్పి అడ్డుకుని కోర్టులో వేసారండి. వాళ్ళు గల్లి పెట్టారు, కోర్టులో వేసారండి. 2020లో కోర్టులో వేసారు వాళ్ళు, మాకు దారి లేదని. మాకు దారి ఉందని చెప్పి మేము అందరికీ, రైతులందరికీ అదే దారి అని చెప్పి మేము కోర్టులో వేయడం జరిగిందండి. అది కోర్టులో రన్ అవుతుంది, అది వాయిదాలు కూడా తిరుగుతున్నాం. అది జడ్జిమెంట్ కాపీ రాకోకుండానే మమ్మల్ని హింస పెట్టి మమ్మల్ని అడ్డుకుని చెరువుల మీదకి వచ్చి మీరు పడటానికి వీల్లేదు, పడితే మటుకి మేము అడ్డుకుంటాం, ఏదైనా చేతాం అని చెరువులో ముందు కూడా పోసేస్తానన్నారండి. చెరువుల మీదకి వచ్చి చెప్తున్నారు సార్. ఇప్పుడు కూడా ఏంటంటే రొయ్యల చెరువు పట్టుకుందామని చెప్పి నాకు కొద్దిగా తేడాగా ఉందండి, సరుకు పచ్చి సరుకు అది రొయ్యల చెరువు తేడాగా ఉందని చెప్పి నేను పట్టుకుందామని చెప్పి నేను పట్లు కాలినడకనే పట్లు సార్, అది పిల్లర్లు వేసి నేను సిమెంట్ వంతుని కాదు సార్ వేసి, పట్లు కాలినడకనే వేసి ఇబ్బంది, కాలువకి ఇబ్బంది వస్తే అది తీసేసుకుంటాం సార్ ఎప్పటికప్పుడే. అలా చేస్తే వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మోరు నరసింహారావు, మోరు రవిబాబు, మోరు మంగరాజు, మోరు సుబ్బరాజు, వాళ్ళందరూ ఆపోజిట్ సార్. వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మా మీద కక్ష కట్టి ఇలాగా వ్యవహారం చేసి చేస్తున్నారు సార్. అది అప్పుడు ఆ చెరువు పట్టుకుందామని మేము లైన్లోకి వస్తే మా చెరువు మీదకి వచ్చి ఈ చెరువు పడటానికి వీల్లేదు, మేము వెళ్ళలేము సరుకు అని అంటే, ఆ సరుకు 8 మాసాలు అవుతుంది సార్. అది 8 మాసాల నుంచి ఆ సరుకు అలాగే ఉంది సార్. మేతలు కూడా వెళ్ళనెత్తలేదు సార్ ఆ చెరువుకి. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము సీఎంఓ ఆఫీస్కి పెట్టాం సార్, కలెక్టర్ గారి ఆఫీస్కి పెట్టాం, సిఏ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము. అయినా సరే మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. అది మాకు మీరు పట్టుకోండి, ఆపినప్పుడు చూద్దామంటే ఇలా అసలు చెరువుల కాడికి వచ్చి అసలు పట్టనెత్తలేదు సార్. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు పట్టులన్నీ పీకిచ్చేసి ఆ నరం కట్టుకుని అయినా సరే పని అవ్వట్లేదు సార్. ఆ సరుకు అలాగే ఉంది, చనిపోయింది సార్ సరుకు. ఆ వల్ల చనిపోయింది సార్ సరుకు. అది దేనికి పనిచేది సార్? అది తీయండి మరి, ఫోటో తీసి మరి అలా చేస్తున్నారు సార్. దయించి మీ మీడియా సాక్షిగా నేను కోరుకుంటున్నాను సార్. నేను ఇది మరి మేము చావడమే మాకు శరణ్య. చాలా ఘోరంగా చేస్తున్నారు సార్, చాలా ఘోరంగా చేస్తున్నారు. చావు ఒకటే మాకు శరణ్యమే. సరుకు మొత్తం అది ఒక 50 లక్షలు ఉంటుంది సార్. ఇప్పుడు అది రూపచంద్ చేపల చెరువు 50 లక్షలు ఉంటుంది సార్. ఇది ఒక 30 లక్షలు ఉంటుంది సార్. మొత్తం పచ్చి సరికే సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇదిగోండి సార్, మాకు చేపలు కూడా మీకు పెడతాం సార్. చేపలు కూడా చనిపోయి ఏరాం సార్. ఒక 2 టన్నుల సరుకు చనిపోతే ఏరాం సార్. ఇది కూడా తేడా సరుకు అని చెప్పి మేము పడతామంటే మమ్మల్ని అడ్డుకుని చాలా ఘోరంగా చేస్తున్నారు సార్. ఇదిగో పట్లు కాల్ చేస్తానన్నారు, పెట్రోల్ పోసి మీరు అయితే కాల్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మీరు వస్తున్నారని వెళ్ళిపోయారు. వాళ్ళకి ధర్మ న్యాయం మరి ఏం చేస్తారో చేయండి. మందు కూడా పోసేస్తారంటున్నారు. మరి మేము సావాలో బతకాలో కూడా మాకు ఏమో అర్థం కావట్లేదు సార్. మీరు దయించి మా ఎందుకు దయించి మరి మీరు ఏం ఇది ఆర్ఎంబీ రోడ్ సార్. ఇది మరి వాళ్ళది కూడా కాదు, బండి ఎట్టొద్దంటే చాలా ఇబ్బందులు. మరి మీరు దయ్యాలు ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో, మమ్మల్ని ఏం చేస్తారో మరి మీ దయ్య. మరి అసలు నడుతక్కడ వీళ్ళది అన్నారు. అసలు చాలా ఘోరంగా ఉంటుంది. ఇంట్లో కూడా మేము ఎలా ఉన్నాం, ఎలా తిన్నాం కూడా చాలా